హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అమ్మ క్రియేషన్స్. ఈ రోజు అయితే మన తెలంగాణ స్టైల్లో చామగడ్డ చారు ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తున్నా, చూసేయండి. మస్తు ఈజీగా ఉంటుంది, ఇట్లా వేసుకొని చూడండి, సూపర్ ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మనం చామగడ్డలు బాయిల్ చేసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి అలా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ మెంతులు కొన్ని వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలి. బాగా వేగనివ్వాలి ఆనియన్స్ని సాఫ్ట్ అయ్యే వరకు. వేగినాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం పసుపు కొంచెం కల్జమాకు కూడా వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం కలుపుకున్నాక మంచిగా అది కొంచెం వేగాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. మంచిగా వేగనివ్వాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటేనే టేస్ట్ బాగా అవుతుంది. సో తర్వాత కారం వేసుకోవాలి. మేమైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము. మీరు మీకు తగినంత వేసుకోవచ్చు, మీరు ఎంత తింటారో అంత. అండ్ ఉప్పు అయితే 1 స్పూన్ వేసుకున్నాము. కొంచెం తక్కువనే వేసుకోండి ఉప్పు, అప్పుడే మంచిగా ఉంటుంది. అండ్ గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా వేసుకున్నాక మంచిగా దాంట్లో చామగడ్డలు వేసి బాగా దానికి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక కొద్దిసేపు దాన్ని ఇట్లా పక్కకు పెట్టేసేయాలి. కాసేపు మంచిగా దాంట్లో బాయిల్ చేసుకోవాలి ఆ మసాలాలో. దాని తర్వాత ముందే నానబెట్టుకున్న చింతపండు రసం అనేది దాంట్లో వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి చారు. దాని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి చూద్దాం ఎట్లుందో ఇప్పుడు చారు. చూడండి, ఇట్లా బాగా ఇట్లా ఉడకాలి. మంచిగా ఇట్లా బుడ అని వచ్చినప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మన చామగడ్డ చారు రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి వంటలు వస్తున్నాయి.